Hello, friends. Very good afternoon and happy Thursday to all of you. So, ఇవాళ ఎడిటోరియల్ ఇంపీరియస్ మిస్స్టెప్స్. ఇంపీరియస్ అంటే కొంచెం అథారిటేటివ్గా, పొగరుగా, గర్వంతో కూడిన అలాంటి మీనింగ్ వస్తుంది. ఇంపీరియలిజం అంటాం. అంటే రాచరికం లాగా. అంటే చూడండి, మనకి బ్రిటిష్ వాళ్ళు అప్పుడు మన దేశానికి వచ్చి మనల్ని అణగదొక్కేశారు వేరే చోటు నుంచి వచ్చేసి. ఇంపీరియస్ అంటే ఆ సెన్స్లో మీరు తీసుకోండి. అంటే నేను రాజుని, నా నా మాట చెల్లాలి, అథారిటీ, ఇట్లాంటివి అనమాట. మిస్టెప్స్ అంటే రాంగ్ స్టెప్స్, తీసుకున్న తప్పుడు నిర్ణయాలు అని అర్థం. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ ఎడిటోరియల్. బిఫోర్ దట్ మీకు చెప్తూనే ఉన్నాను, వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ ది ఆఫర్. యానివర్సరీ స్పెషల్ 10% ఆఫ్ ఆఫర్ని మార్చ్ 31 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఈ 2 కోర్సెస్ని కూడా ఈ ఆఫర్లో భాగంగా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. వీ ఆల్రెడీ హ్యావ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, గ్రూప్ 1 ఇన్ఫినిటీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, ఇవన్నీ ఎలాగో ఉన్నాయి. వీటితో పాటు ఈ 2 కోర్సెస్ కూడా ఈ 31 మే లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. And Pratyusha madam is the in charge, and you can call her on this number to join. The center should recall the Lakshadweep administrator and drop his ill-conceived plans. సెంటర్ ఏం చేయాలి? లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ని రీకాల్ చేయాలి. లక్షద్వీప్కి ఒక అడ్మినిస్ట్రేటర్ని అపాయింట్ చేశారు, అతన్ని రీకాల్ చేయాలి, వెనక్కి పిలిపించాలి, అతని పదవి నుంచి తీసేయాలి. అండ్ డ్రాప్ హిజ్ ఇల్ కన్సీవ్డ్ ప్లాన్స్. ఇల్ కన్సీవ్డ్ అంటే బ్యాడ్లీ కన్సిడర్డ్, భవిష్యత్తు గురించి సరిగ్గా ఆలోచన చెయ్యని, మంచిగా అన్ని వైపుల నుండి ఆలోచన చేసి తీసుకున్న ప్లాన్స్ కాదు, సరిగ్గా ఆలోచన చేయకుండా చేసిన ప్లాన్స్, ఇల్ కన్సీవ్డ్ ప్లాన్స్ని డ్రాప్ చేయాలి. Lakshadweep, an archipelago of 36 islands totaling 32 square kilometers in the Arabian Sea, has had an idyllic existence as a union territory. Lakshadweep archipelago అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని, ఆఫ్ 36 ఐలాండ్స్ రాశారు. 36 ఐలాండ్స్ యొక్క గ్రూప్ అనమాట అది మొత్తం కలిపి. అండ్ టోటలింగ్ 32 స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ ది అరేబియన్ సీ. అరేబియన్ సీలో 32 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో 36 ఐలాండ్స్ కలిపి ఉన్నాయి. ఇట్ హాస్ హ్యాడ్ అన్ ఇడిలిక్ ఎగ్జిస్టెన్స్. ఇడిలిక్ అంటే అర్థం ఏంటంటే పీస్ఫుల్, సైలెంట్గా, ప్రశాంతంగా, మొత్తం దేశానికి దూరంగా, హాయిగా, ఆ సెన్స్లో వస్తుంది యాజ్ అ యూనియన్ టెరిటరీ. బట్ నో లాంగర్. ఇప్పటి వరకు హాయిగా ప్రశాంతంగా వాళ్ళు బతికేదో వాళ్ళు బతికేశారు, కానీ బట్ నో లాంగర్, ఇకపై అలా ఉండేలా లేదు. ఇట్ సీమ్స్, చూస్తుంటే అలా ఉండేలా కనిపించట్లేదు. యాజ్ ద లాంగ్ ఆర్మ్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ రమేజింగ్ అరౌండ్ ది ఐలాండ్స్ దీస్ డేస్. లాంగ్ ఆర్మ్ అనేది ఒక ఇడియం. ఎలా వాడతారంటే యూజ్ ఆఫ్ పవర్, ఎక్సెసివ్ పవర్. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, తనకి పవర్ ఉంది, నాకు పవర్ ఉంది కదా అని చెప్పి నా చెయ్యిని సాగదీసి నేను ఐలాండ్స్ మీద దృష్టి పెట్టాను. ఇప్పుడు ఐఎమ్ యూజింగ్ మై పవర్ అంటే ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే పర్లేదు. ఫార్ రీచింగ్ పవర్ అంటే చాలా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా పవర్ని యూజ్ చేయడానికి లాంగ్ ఆర్మ్ అనే పదాన్ని వాడతారు. అర్థమవుతుందా? సో ఢిల్లీ ఇంతగా లక్షద్వీప్ మీద దృష్టి పెట్టేసి దాన్ని పాడు చేయాల్సిన అవసరం లేదు. బట్ దే ఆర్ యూజింగ్ దేర్ పవర్ టు చేంజ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ లక్షద్వీప్. లక్షద్వీప్ని మొత్తం రూపురేఖలు మార్చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. లాంగ్ ఆర్మ్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ రమేజింగ్. రమేజింగ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రమేజ్ అంటే మొత్తం థరోలీ సెర్చ్, ఒక విషయాన్ని కానీ ఒక ప్లేస్ని కానీ థరోగా సెర్చ్ చేయడాన్ని ఏమంటాం? రమేజ్ అంటాం. రమేజింగ్ అరౌండ్ ద ఐలాండ్స్ దీస్ డేస్. Praful K. Patel, a BJP politician from Gujarat who arrived as administrator in December, appears determined to upend the landscape and recast the lives of the islanders, around 70,000 of them, all according to his authoritarian imagination. ప్రఫుల్ కే పటేల్ అనే బీజేపీ పొలిటీషియన్ ఒక లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్గా అక్కడికి రావడం జరిగింది. డిసెంబర్లో వచ్చారు. హీ అపియర్స్ డిటర్మైన్ టు ఉపెండ్ అంటే మొత్తం టర్న్ సంథింగ్ అప్ సైడ్ డౌన్, మొత్తం అంతా మార్చేయడం, రూపురేఖలు మార్చేయడం, సిస్టమ్ని మార్చేయడం, రైట్? టర్న్ సంథింగ్ అప్ సైడ్ డౌన్ అనమాట. ది ల్యాండ్స్కేప్ మొత్తం అంతా కూడా మార్చేసే ప్లాన్తో ఉన్నట్టుగా, డిటర్మినేషన్, పట్టుదలతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ రీకాస్ట్ ద లైఫ్స్ ఆఫ్ ఐలాండర్స్, వాళ్ళ లైఫ్స్ అన్నిటి కూడా మొత్తం మార్చేసే ప్లాన్లో ఉన్నట్టుగా ఉన్నాడు. ఐలాండర్స్ యొక్క జీవితాలని, వాళ్ళ జీవన విధానాన్ని కూడా మొత్తం మార్చేసే ఐడియాతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆల్ అకార్డింగ్ టు హిస్ అథారిటేరియన్ ఇమాజినేషన్. అథారిటేరియన్ అంటే అర్థమైంది కదా, పవర్ ఉపయోగించి నాకు నచ్చినట్టుగా ఉండాలి. ఇమాజినేషన్ అంటే లక్షద్వీప్ని ఆయన ఒక రకంగా ఊహించుకున్నాడు. ఎలా ఉండకూడదు, ఈ ప్రాంతంలో ప్రజలు ఉండకూడదు, ఈ ప్రాంతంలోనే ఉండాలి, వాళ్ళు ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలి అని రకరకాల రూల్స్ పెట్టేసి డ్రాఫ్ట్ రెగ్యులేషన్ తయారు చేస్తారు.
అథారిటేరియన్ అంటే అర్థం అథారిటీని ఉపయోగించేలాగా, పవర్ని, అధికారాన్ని ఉపయోగించేలాగా, ఇమాజినేషన్, తన అధికారంతో తనకు ఇమాజినేషన్ చేసుకున్నాడు ఎలా ఉండాలి లక్షద్వీప్, ఇలా ఉండకూడదని చెప్పి. దాన్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. ద డ్రాఫ్ట్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021 gives sweeping powers to administrator to take over land and forcibly relocate people and proposes harsh punishment to those who resist. దీని అర్థం ఏంటి? ద డ్రాఫ్ట్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021, ఇది ఏదైతే ఉందో లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021 ఏదైతే ఉందో, ఇది ఏం చేస్తారంటే రకరకాల సమూలమైన మార్పులను అందులో ప్రపోజ్ చేశారు. ఆ మార్పుల గురించి కూడా మనం ఇందులో మాట్లాడతాం. డ్రాఫ్ట్ అనేది ఎందుకన్నారంటే అది ఇంకా ఫైనల్ అవ్వలేదు, సంతకాలు అవ్వలేదు. ఈ రెగ్యులేషన్ ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ స్వీపింగ్ పవర్స్ టు అడ్మినిస్ట్రేటర్. స్వీపింగ్ పవర్స్ అంటే ఎక్స్ట్రాడినరీ పవర్స్, వైడ్ రేంజింగ్ పవర్స్. ఇఫ్ సంథింగ్ ఈస్ స్వీపింగ్, ఇట్ మీన్స్ వైడ్ రేంజింగ్, కవరింగ్ సో many things. Sweeping powers to administrator to take over the land and forcibly relocate people. ఆ ల్యాండ్ ని టేక్ ఓవర్ చేసి జనాల్ని ఫోర్సిబుల్ గా అక్కడ ఉండే వాళ్ళని వేరే చోటకి రీలొకేట్ చేయడానికి కూడా ఆ అడ్మినిస్ట్రేటర్ కి ఆ రెగ్యులేషన్ అనేది అధికారం ఇచ్చేస్తుంది. అండ్ ప్రపోజెస్ హార్ష్ పనిష్మెంట్ టు దోస్ హూ రెసిస్ట్. ఎవరైతే మేము చెయ్యము అని రెసిస్ట్ చేస్తున్నారో వాళ్ళకి హార్ష్ పనిష్మెంట్ కూడా ప్రపోజ్ చేస్తుంది. ఇన్ అదర్ మెజర్స్ అంటే చర్యలు proposed or implemented, the consumption or sale of beef, a part of food habits of many, could be an offense punishable by 7 years in prison. ఇంకొన్ని మెజర్స్ ఏంటంటే కన్జంప్షన్ లేదా సేల్ ఆఫ్ బీఫ్ ని కన్జ్యూమ్ చేసినా లేదా సేల్ చేసినా సరే, రైట్, అది యాక్చువల్గా బీఫ్ కన్జ్యూమ్ చేయడం అనేది అక్కడ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, లక్షద్వీప్ లో ఉన్న ప్రజల యొక్క ఫుడ్ హ్యాబిట్స్. అలా చేస్తే ఇట్ కుడ్ బి అన్ అఫెన్స్ పనిషబుల్ బై 7 years in prison. 7 సంవత్సరాల జైలు శిక్ష వాళ్ళకి విధించే అవకాశం ఉంది. అఫెన్స్ అంటే నేరం, పనిషబుల్ బై 7 years in prison. Those who have more than 2 children cannot contest పంచాయత్ ఎలక్షన్స్. ఎవరికైతే 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నారో వాళ్ళు పంచాయత్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయకూడదు. ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చిన ఆర్బిటరీ రూల్స్. ఎనీవన్ కుడ్ బి హెల్డ్ ఇన్ ప్రిజన్ వితౌట్ రీజన్ అప్ టు ఏ ఇయర్. ఎవరినైనా సరే కారణం లేకుండా 1 సంవత్సరం పాటు జైల్లో పెట్టచ్చు అండర్ ఏ న్యూ గోండా యాక్ట్. ఈ కొత్త గోండా యాక్ట్ ప్రకారం ఇన్ ఏ ప్లేస్ దట్ హ్యాస్ వెరీ లో క్రైమ్ రేట్. లక్షద్వీప్లో అసలు క్రైమ్ రేటే లేదు, చాలా తక్కువ ఉంటుంది. అక్కడ తీసుకొచ్చి గోండా యాక్ట్ తీసుకొచ్చారు. ఎవరినైనా సరే జైల్లో మేము సంవత్సరం వరకు పెట్టేయచ్చు కారణం లేకుండా అని చెప్పి చెప్తున్నారు. ద ట్రెడిషనల్ లైవ్లీహుడ్ ఆఫ్ ఫిషింగ్ కమ్యూనిటీస్ హ్యాస్ బీన్ ఇంపీడెడ్ అంటే అబ్స్ట్రక్టెడ్ by mindless regulations that deny them access to coastlines. అక్కడ ఫిషింగ్ కమ్యూనిటీస్ చాలా మంది చేపలు పట్టుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అంటే వాళ్ళ జీవనాధారం కూడా ఇంపీడ్ అయింది. ఇంపీడ్ అవ్వడం అంటే అర్థం అంటే అబ్స్ట్రక్ట్ అయింది. ఏ రకంగా? బై మైండ్లెస్ రెగ్యులేషన్స్. ఈ బుర్ర లేకుండా చేసిన ఈ రెగ్యులేషన్స్ వల్ల. ఏంటో రెగ్యులేషన్స్ ఏం చేస్తున్నాయి? దట్ డినై దెమ్ యాక్సెస్ టు కోస్ట్ లైన్స్. వాళ్ళకి కోస్ట్ లైన్స్ కి యాక్సెస్ తీసేసాయి. దానివల్ల వాళ్ళ జీవితం కూడా దెబ్బతినబోతోంది. దేర్ షెడ్స్ ఆన్ ద కోస్టల్ ఏరియాస్ హావ్ బీన్ డిమాలిష్డ్. కోస్టల్ ఏరియాలో వాళ్ళకున్న షెడ్స్ ని కూల్ చేశారు. సేయింగ్ దే వైలేటెడ్ ద కోస్ట్ గార్డ్ యాక్ట్. కోస్ట్ గార్డ్ యాక్ట్ మీరు వైలేట్ చేశారని చెప్పి వాటిని వైలేట్ చేయడం అంటే ఉల్లంఘించారని చెప్పి వాటిని కూల్ చేశారు. డైరీ ఫార్మ్స్ రన్ బై ది అడ్మినిస్ట్రేషన్ హావ్ బీన్ షట్. అడ్మినిస్ట్రేషన్ తో రన్ చేస్తున్న డైరీ ఫార్మ్స్ ని కూడా మూసేయడం జరిగింది. డెవలప్మెంట్ యాజ్ ఇట్ ఈస్ కమింగ్ ఈజ్ నాట్ ఎ ప్రామిస్ but a serious threat to the people of Lakshadweep and the fragile ecosystem. డెవలప్మెంట్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే డెవలప్మెంట్ కోసం, లక్షద్వీప్ని పూర్తిగా డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ కమింగ్, ఈ రాబోతుంది వస్తున్న ఈ డెవలప్మెంట్ అనేది ఈజ్ నాట్ ఏ ప్రామిస్ బట్ ఏ సీరియస్ థ్రెట్. అది ప్రామిస్ కాదు, ఒక సీరియస్ థ్రెట్. ఎవరికి? టు ద పీపుల్ ఆఫ్ లక్షద్వీప్, లక్షద్వీప్లో ఉన్న ప్రజలకి. అండ్ ద ఫ్రెజైల్ ఎకోసిస్టమ్ అంటే అక్కడున్న ఎకోసిస్టమ్కి, అంటే అక్కడున్న ఎకోసిస్టమ్ ఇన్వాల్వ్స్ నాట్ జస్ట్ పీపుల్, అక్కడ ల్యాండ్స్కేప్, ల్యాండ్స్, లేకపోతే అక్కడున్న వాతావరణం, అక్కడున్న చెట్లు, జంతుజాలం, పక్షులు, వీటన్నిటిని కలిపి మనం ఎకోసిస్టమ్ అంటాం. ఈ మార్పులు చేర్పులు ఎక్కువగా వచ్చేసరికి అంటే ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇంకో ప్రాంతానికి మూవ్ చేయడం కానీ, ఒక ప్రాంతాన్ని వేరేగా వీళ్ళేదో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కొన్ని యాక్టివిటీస్ చేపట్టడం వల్ల మొత్తం ఎకోసిస్టమ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్. సంథింగ్ దట్ ఈస్ ఈజీలీ బ్రోకెన్, ఈజీలీ డ్యామేజ్డ్ ఇస్ కాల్డ్ ఫ్రెజైల్. మీరు గ్లాస్ బాటిల్స్ మీద కనిపిస్తుంది, గ్లాస్ బాటిల్స్ మీద హ్యాండిల్ విత్ కేర్, రైట్, దిస్ సైడ్ అప్ అని చెప్పి కనిపిస్తుంటుంది చూసారు. గ్లాస్ బాటిల్స్ పైన అట్టడొక్క మీద కనిపిస్తుంటుంది మీకు. ఫ్రెజైల్ ఐటమ్ హ్యాండిల్ విత్ కేర్ అంటారు. ఎందుకంటే గ్లాస్ ఐటమ్స్ ఈజీగా బ్రేక్ అయిపోతాయి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఫ్రెజైల్ ఎకో సిస్టమ్ అంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు రఫ్ హ్యాండింగ్ చేస్తే ఇబ్బందులు వస్తాయని అర్థం. మిస్టర్ పటేల్ ఈజ్ నో స్ట్రేంజర్ టు కాంట్రవర్సీస్. ఈయన కాంట్రవర్సీస్కి కొత్త ఏమీ కాదు.
ఈయన ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉండే వ్యక్తే. ఎవరు? ఈ అడ్మినిస్ట్రేటర్ మిస్టర్ పటేల్. ఇన్ మార్చ్ ద ముంబై పోలీస్ నేమ్డ్ హిమ్ యాజ్ ఎన్ అక్యూజ్డ్ ఇన్ ఎ కేస్ రిలేటెడ్ టు ద డెత్ by suicide of 7-time Dadra and Nagar Haveli MP మోహన్ దేల్కర్. 7-time ఎంపీ మిస్టర్ మోహన్ దేల్కర్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ సూసైడ్ నోట్లో ఈ పటేల్ గురించి రాశారు. సో ఇతను ఆల్రెడీ కాంట్రవర్సీలకి సుపరిచితుడే. అక్యూజ్డ్ అంటే అర్థం ఏంటి? ముద్దాయి. సో ఇతని పేరు అందులో ఉంది. ఇతను ఒక కేసులో ఆల్రెడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. మిస్టర్ పటేల్ వాజ్ నేమ్డ్ ఇన్ ద సూసైడ్ నోట్. అదే చెప్పాను, సూసైడ్ నోట్లో ఆయన పేరు రాయడం జరిగింది. హీఈస్ ద ఫస్ట్ పొలిటీషియన్ టు బికమ్ ద అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్గా మారిన మొట్టమొదటి పొలిటీషియన్ ఈయనే. ఇన్ ద లాస్ట్ 5 months he has demonstrated a unique disregard ఫర్ పీపుల్స్ కన్సర్న్స్ అండ్ ప్రయారిటీస్. ఈయన డిసెంబర్లో అడ్మినిస్ట్రేటర్ అయ్యారు. అప్పటి నుంచి 5 నెలల్లో కూడా he has demonstrated a unique disregard for the people's concerns and priorities. డిస్రిగార్డ్ అంటే పట్టించుకోకపోవడం. యునీక్ డిస్రిగార్డ్ అంటే అర్థం ఏంటి? పట్టించుకోకపోవడం. దేనికి? పీపుల్స్ యొక్క కన్సర్న్స్, ప్రజల యొక్క కన్సర్న్స్, ఆందోళనలో బాధలు ఏంటి, ప్రయారిటీస్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే దాన్ని ఆయన పట్టించుకోవట్లేదు. హీ హాజ్ యునీక్ డిస్రిగార్డ్, పట్టించుకోవట్లేదు అనే దాన్ని ఆయన చాలాసార్లు ఈ 5 నెలల్లో చూపించారు. అంటే ఆయన అనుకున్నది చేస్తాడు తప్పితే ప్రజలకి అది మంచిగా చేయడానికి దాన్ని పట్టించుకోవట్లేదు అనేది చెప్తున్నారు. అలా పట్టించుకోవడం అనే విషయాన్ని ఆయన డెమాన్స్ట్రేట్ చేశాడు, ప్రదర్శించాడు ఆయన బిహేవియర్ ద్వారా అని చెప్పి చెప్తున్నాం. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ రేషనల్ ఆర్ పబ్లిక్ గుడ్ ఇన్ దీస్ బ్లేటెంట్లీ ఆర్బిటరీ మెజర్స్ దేర్ ఆర్ ఫియర్స్ ఆఫ్ అదర్ మోటివేషన్స్. బేసికల్గా అడ్మినిస్ట్రేటివ్ రేషనల్ అంటే లాజిక్. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కొత్త చట్టాలు, రూల్స్ తేవడం యొక్క లాజిక్ ఏంటి అనేది మనకు కనిపించట్లేదు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఇట్ ఆర్ పబ్లిక్ గుడ్ అంటే ప్రజా ప్రయోజనాలు, ప్రజలకు ఏమైనా మంచి చేస్తున్నారా దీనివల్ల అంటే పబ్లిక్ గుడ్ కూడా ఏమీ లేదు. వాట్ ఈస్ పబ్లిక్ గుడ్? ప్రైవేట్ గుడ్. నేను ఒక షర్ట్ కొనుక్కున్నాను అనుకోండి, షర్ట్ అనేది ప్రైవేట్ గుడ్, దానిపైన సర్వ హక్కులు నావే. పబ్లిక్ గుడ్స్ అంటే అర్థం ఏంటి? రోడ్డు వేశారు, అందరూ ఉపయోగిస్తారు, అది పబ్లిక్ గుడ్. బ్రిడ్జ్ వేశారు, అందరూ ఉపయోగిస్తారు, పబ్లిక్ గుడ్. ఇట్లా అందరి కోసం చేసేది పబ్లిక్ గుడ్. అట్లా కూడా ఏది చేస్తున్నట్టుగా కనిపించట్లేదు, అడ్మినిస్ట్రేటివ్ లాజిక్ కనిపించట్లేదు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న బ్లేటెంట్లీ ఆర్బిటరీ మెజర్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి బీఫ్ బ్యాన్ చేయడంలో పబ్లిక్ గుడ్ ఏమీ లేదు, ప్రజలు అది కోరుకుంటున్నారు అనే పాయింట్ అక్కడ లేదు. ఇంకా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రీలొకేట్ చేయడంలో కూడా పబ్లిక్ గుడ్ కనిపించట్లేదు. బ్లేటెంట్లీ ఆర్బిటరీ అంటే అర్థం ఏంటి? నచ్చినట్టు, ఒక లాజిక్ లేకుండా ఎలా నచ్చితే అలా చేయడాన్ని ఆర్బిటరీ అంటాం. మెజర్స్ అంటే చర్యలు. బ్లేటెంట్లీ అంటే అన్అషేమ్డ్లీ, ఓపెన్గా, ఆబ్వియస్గా. బ్లేటెంట్ అనేది పాజిటివ్గా వాడరు, నెగిటివ్గా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను, పాత వాళ్ళు కొత్త వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ఎమ్మెల్యే కొడుకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ మీద చేయి చేసుకున్నాడు అనుకోండి, దాన్ని ఏమంటాం? బ్లేటెంట్ షో ఆఫ్ పవర్ అంటాం. అంటే నిస్సిగ్గుగా, అన్అషేమ్డ్లీ తన పవర్ని చూపిస్తున్నాడు అక్కడ. నిస్సిగ్గుగా అంటాం చూడండి, అలాగా. అంటే తప్పుని ఓపెన్గా చేస్తే బ్లేటెంట్లీ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. బ్లేటెంట్లీ ఆర్బిటరీ మెజర్స్. ఆర్బిటర్ అంటే ఒక లాజిక్ లేకుండా నచ్చినట్టుగా చేస్తారు, అది కూడా ఓపెన్గా చేస్తున్నారు. అండ్ ఇవన్నీ చేస్తున్నారు. వెనకాల చూస్తే ఒక అడ్మినిస్ట్రేటివ్ లాజిక్ లేదు, పబ్లిక్ గుడ్ లేదు. సో కాబట్టి దెర్ ఆర్ ఫియర్స్ ఆఫ్ అదర్ మోటివేషన్స్. అంటే దీని వెనకాల వేరే కారణాలు ఏమైనా ఉన్న. మోటివేషన్ అంటే ఇక్కడ వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇన్ని చేస్తున్నారంటే ఏదో ప్రైవేట్ కంపెనీయో కార్పొరేట్ కంపెనీ వెనక ఉండొచ్చు అని చెప్పి భయాలు ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని. కమర్షియల్ ఇంట్రెస్ట్స్ కుడ్ బి ఎట్ ప్లే. కమర్షియల్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? లాభాపేక్ష. ఏదో లాభం కోసమో, డబ్బుల కోసమో, దీని ద్వారా ఏదన్నా చేస్తున్నారేమో అని చెప్పి కుడ్ బి ఎట్ ప్లే, ఉండే అవకాశం ఉంది. అండ్ ద ల్యాండ్ దట్ ఇన్హాబిటెంట్స్ ఆర్ ఫోర్స్డ్ టు పార్ట్ విత్ కుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు బయర్స్ ఫ్రమ్ అవుట్ సైడర్స్. ఇన్హాబిటెంట్స్ అంటే నివాసితులు. అక్కడ ఉంటున్న వాళ్ళని బలవంతంగా ఫోర్స్ చేసి టు పార్ట్ విత్ అంటే అక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఎవరినైతే పంపించి ఖాళీ చేస్తున్నారో, దట్ ల్యాండ్ కుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు బయర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచే బయర్స్కి ఆ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది ఆ ల్యాండ్ని. There could also be ill-advised political plans to change the demography of the islands. Ill-advised అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పాను, ఇల్-అడ్వైజ్డ్ అంటే బ్యాడ్లీ కన్సిడర్డ్, సరిగ్గా ఆలోచన సరిగ్గా చేయకుండా చేసిన పొలిటికల్ ప్లాన్స్ కూడా ఉండొచ్చు. టు చేంజ్ ద డెమోగ్రఫీ ఆఫ్ ద ఐలాండ్స్. డెమోగ్రఫీ అంటే అర్థం ఏంటి? అక్కడ ముసలి వాళ్ళు ఎంతమంది, పేదవాళ్ళు ఎంతమంది, పెద్దవాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, పాపులేషన్ యొక్క స్టాటిస్టిక్స్.
డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఎన్ ఏరియా ఇస్ కాల్డ్ డెమోగ్రఫీ. ఇండియాకి ఫేవరబుల్ డెమోగ్రఫీ ఉంది అంటారు, ఎందుకంటే యూత్ పాపులేషన్, ఓవరాల్ పాపులేషన్ లో యూత్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది ఇండియాలో. అందువల్ల ఇండియాకి ఫేవరబుల్ డెమోగ్రఫీ ఉంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని కూడా అంటాం. డెమోగ్రఫీని కూడా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండే వాళ్ళు పోటీ చేయకూడదు అంటే పిల్లలు ఎక్కువ మంది కనకూడదని చెప్పడం కానీ, లేకపోతే ఇంకా రకరకాల కారణాలు. ఒక ప్లేస్ లో ఉండేవాళ్ళు, ఇప్పుడు చూడండి, ఒక ప్లేస్ లో ఈ తెగ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి మొత్తం అందరినీ వెకేట్ చేస్తారనుకోండి, ఆ ప్లేస్ అంతా ఖాళీ అయిపోతుంది. ఇలా మొత్తం డెమోగ్రఫీని కూడా చేంజ్ చేస్తున్నారు. దీని వెనకాల ఇల్ అడ్వైజ్డ్ పొలిటికల్ ప్లాన్స్ ఉన్నాయేమో, రాజకీయపరమైన కారణాలు ఉండొచ్చు, ఆలోచన లేకుండా ఉన్నవి. పీపుల్ హ్యావ్ రైజన్ ఇన్ ప్రొటెస్ట్. పీపుల్ ఒక్కసారిగా నిరసనతో లేచారు, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెట్టారు. బట్ ఫార్ ఫ్రమ్ లిజనింగ్ టు దెమ్, వాళ్ళ మాటలు వినకుండా, నిరసన చేస్తున్న ప్రజల యొక్క మాటలను వినకుండా, ఫార్ ఫ్రమ్ అంటే అది చేయకుండా, ద అడ్మినిస్ట్రేటర్ సీమ్స్ ఇన్సిస్టెంట్ ఆన్ హిస్ ప్లాన్స్. నా ప్లాన్ జరగాలి, నేను ఏదో చెప్పానో జరగాలని చెప్పి ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రజలు నిరసన చేస్తున్నారు ఎందుకు అని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. Rajya members from Kerala, KC Venugopal of the Congress and Elamaram Karim of the CPIM have in separate letters urged the president to recall the administrator. అడ్మినిస్ట్రేటర్ రీకాల్ చేసేయండి, వెనక్కి పిలిపించండి, ఆయన ఉద్యోగం తీసేయండి అని చెప్పి సెపరేట్ గా వీళ్ళిద్దరు కూడా ప్రెసిడెంట్ కి లెటర్ కూడా రాయడం జరిగింది. ద రేషనల్ అంటే లాజిక్, కారణం ఫర్ క్యావింగ్ అవుట్ యూనియన్ టెరిటరీస్ ని సెపరేట్ గా స్టేట్స్ లో భాగంగా కాకుండా వేరుగా కావౌట్ అంటే మొక్క తీసి పెట్టడం. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఓకే, ఇఫ్ యూ టేక్ అవుట్ దిస్ పార్ట్, సెపరేట్ చేశారనుకోండి, దాన్ని కావింగ్ అవుట్ అంటాం. సో అలాగే యూనియన్ టెరిటరీస్ ని సెపరేట్ గా డీల్ చేయడానికి, క్యావౌట్ చేయడానికి కారణం ఏంటి, లాజిక్ ఏంటి, ఈజ్ టు ప్రొటెక్ట్ యునీక్ కల్చరల్ అండ్ హిస్టారికల్ సిచ్యువేషన్స్ ఆఫ్ దేర్ ఇన్హాబిటెంట్స్. ఆ యూనియన్ టెరిటరీస్కి కొన్ని కల్చరల్ ప్రెసిడెంట్స్ ఉంటాయి, కొన్ని కల్చర్స్ ఉంటాయి, హిస్టారికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే గవర్నమెంట్ ఏం చేయాలి, హిస్టరీని కాపాడాలి, దాని యొక్క యూనిక్నెస్ని కాపాడాలి. ద సెంటర్ ఈజ్ ఇన్వర్టింగ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. సెంటర్ ఏం చేస్తుంది, రివర్స్ చేస్తుంది. కాపాడాల్సిన సెంటర్ దాన్ని నాశనం చేస్తుంది. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ఇన్ టు ఎ లైసెన్స్ టు ఇంటర్ఫియర్. సెంటర్ ఏం చేస్తుంది, వాళ్ళ యొక్క వ్యవహారాల్లో దూరకుండా ఉండడం అనేది సెంటర్ యొక్క బాధ్యత. ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అనే అనడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ కొన్ని పవర్స్ ఉన్నాయి. దాన్ని అడిగాడు, ప్రొటెక్ట్ ఇంటూ లైసెన్స్ టు ఇంటర్ఫియర్. తనకి ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీని ఎలా మార్చేసింది, ఇంటర్ఫియర్ అవ్వడానికి ఒక లైసెన్స్ కింద మార్చేసింది. వాళ్ళ వ్యవహారాల్లో తలదూర్చడానికి ఒక లైసెన్స్ కింద గవర్నమెంట్ అని మార్చేసింది. ఇట్ మస్ట్ రీకాల్ ది అడ్మినిస్ట్రేటర్ అండ్ రీఎష్యూర్ ది ఐలాండర్స్. అడ్మినిస్ట్రేటర్ని రీకాల్ చేయాలి, రీఎష్యూర్ అంటే వాళ్ళకున్న భయాలన్నీ తొలగించాలి, అభయం ఇవ్వాలి. ఎవరికి, ఐలాండర్స్కి భయం అనేది పోగొట్టాలి, రీఎష్యూర్ చెయ్యాలి అనేది ఇక్కడ ఉద్దేశం. గాట్ ఇట్? Take care. And one announcement మర్చిపోయాను యాక్చువల్గా, వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచ్ ఫర్ ఎథిక్స్ ఫ్రమ్ టుమారో. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ 250 మార్క్స్ మీకు యూపీఎస్సీ మెయిన్స్లో ఉంటుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ దిస్ ఎండ్ టు ఎండ్, అండ్ ఇట్ స్టార్ట్స్ టుమారో at 9:30 AM. మీరు ఐ రికమెండ్ దిస్ లైవ్ అండ్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ 8,000 పెట్టి వచ్చేసేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఓన్లీ రికార్డెడ్ వింటారంటే 5,000, బట్ ఐ సజెస్ట్ యూ టు కమ్ లైవ్. ఎథిక్స్ లాంటి సబ్జెక్ట్ ఇంటరాక్షన్తోనే బెటర్గా నేర్చుకుంటారు. ఇన్స్టాల్మెంట్స్లో కూడా రావచ్చు, బట్ ద ఫీ విల్ గో అప్ బై another 2,000. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, వ్యాలిడ్ till 31st May. ప్రత్యూష మేడం ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ కావచ్చు. టేక్ కేర్, బాయ్.